హాయ్ అండి. కస్టమరు ఇలాగా నెక్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే కట్ చేయమన్నారు. తర్వాత వచ్చేసి మరీ ఇంత బ్రాడ్‌గా ఏం కాదు. ఆ షేప్ రావాలనమాట. సో, ఇప్పుడొచ్చేసి దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ కన్నా తక్కువే తీసుకున్నాను. 80 తీసుకున్నాను. స్లీవ్‌లెస్ అనమాట. హ్యాండ్స్ లేవు. అందుకని 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లైనింగ్‌ని తడుపుకొని ఆరబెట్టుకొని చక్కగా ఐరన్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కటింగ్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా బ్యాక్ పార్టు. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్‌లో పెట్టుకొని కోరాస్ అనేవి నా వైపు పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ ఎల్ స్కేల్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ కదా, ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. కింద ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఈ కూర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి నీట్గా. ఇలా మొత్తం కూడా కింద మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 10.5 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింద ఖర్చులన్నీ వదిలేసేయండి. పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం అనమాట. కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా చూసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగా ఇక్కడ చెస్ట్ వచ్చేసి 10.5 ఇంచులు. ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. మొత్తం బాక్స్ లాగా రెడీ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసుకోండి. కింద వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. మనకి ఫుల్ షోల్డర్ 6 ఇంచులు, చంక డౌన్ కూడా 6 ఇంచులు అయితే తీసుకున్నాను. ఈ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి పాతొక్క 3 ఇంచులు తీసుకున్నాను. నెక్ బ్రాడ్గా కావాలని. కింద వచ్చేసి 4.5 ఇంచులు తీసుకున్నాను. వీళ్ళకి బ్రాడ్గానే ఇష్టపడతారు, అందుకని చెప్పేసి బ్రాడ్గానే తీసుకున్నాను అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా లీవ్ షేప్ ఇస్తున్నాను. బ్యాక్ నెక్ లీఫ్ షేపు. నడుము లూజు కూడా డాట్తో కలిపి 10.5 ఇంచులు వచ్చింది. సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నీట్గా సరిపోతుంది. లీవ్ షేప్ దగ్గర కూడా అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. చంక దగ్గర కూడా అంతే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ మనకి చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్కి. అయితే ఇక్కడ నేను స్లీవ్లెస్ కదండి, అందుకని చెప్పేసి కొంచెం టైట్గా ఉండాలి చంక అనేది. అందుకని పైకి పెట్టాను టైట్గా ఉండటానికి. అంటే ఆర్మ్ లూజ్ అనేది తక్కువ తీసుకుని కొంచెం టైట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. లూజ్గా వస్తే బాగోదు ఫిట్టింగ్ అనేది స్లీవ్లెస్కి. కొంచెం చంక లూజ్ అనేది తక్కువే పెట్టాలి. ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్తాను. కొంచెం ఇలాగ లోతనే తీసేసుకోండి. ఇలా క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా ఉందా లేదా అని. కొంచెం ఇలా రౌండ్ తీసుకుంటే అక్కడ పట్టినట్టు కాకుండా నీట్గా ఉంటుంది. ఇది కూడా అయిపోయినట్టే. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది.
ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. అక్కడ ఉక్సు పట్టి కాజా పట్టికి ఖర్చు తీసుకున్నాం కదా, అదంతా బయట ఉండాలన్నమాట. ఇక నెక్ విడ్త్ వచ్చేసి పాతొక 3 ఇంచులు అని చెప్పాను కదా, పాతొక 3 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, చంక దగ్గర కూడా అంతే. ఇక్కడ సైడ్ కూడా అంతేనండి. ఈ సైడ్కి 1.5 ఇంచు ఎక్కువ తీసేసుకోండి, సరిపోతుంది. హైట్ దగ్గర కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ షేప్ అనేది ఎలా రావాలి, వాళ్ళకి ఎలా చూపించరు, మనకి అలా రావాలన్నమాట. షేప్ అనేది చూపిస్తాను, మీరు ఫోటో చూసుకుంటూ షేప్ అనేది ఇవ్వాలి. ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేసినా పర్లేదండి, ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా రావాలి, బాగా ఇలాగ షేప్ అనేది లోపల దాకా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా రావాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 11 ఇంచులకు మార్కింగ్ వేయండి. ఇది 40+ సైజు కదా, 11 ఇంచులకి మార్కింగ్ వేయాలి. ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పాయింట్ 11 ఇంచులు అనుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్లో కూడా మనకి షేప్ బెల్ట్ వస్తుందండి. అందుకని చెస్ట్ పాయింట్ వరకే మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చాను. కింద వచ్చేసి మనకి షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత ఉంది మనకి, 11.5 ఇంచులు కదా, దానికి మళ్ళీ మనం ఒక 2 ఇంచులు అయితే కలుపుకోవాలి. 11 ఇంచులు 2 ఇంచులు మొత్తానికి 13 ఇంచులకి అయితే మార్కింగ్ వేసాను. మామూలుగా మనకి ఎలాగైతే క్రాస్ కటింగ్ బ్లౌజు ఉంటుందో అలాగే మార్కింగ్ ఉంటుంది, కానీ ఇది కింద షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. సో మొత్తానికి ఖర్చులు అంతా కలిపి నాకు 13.5 ఇంచులు అయితే వచ్చిందండి. కింద ఖర్చులు పైన ఖర్చులు అన్నీ వదిలేస్తే 13.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. నెక్ విడ్త్ చాలా ఇంపార్టెంట్, లేదా షేప్ మిస్ అయిపోతుంది. మీకు నెక్ పర్ఫెక్ట్గా రావాలంటే మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత దీని మీద డ్రా చేసుకుంటే వస్తుంది అనమాట. నేను అలాగే చేస్తాను ఏమైనా కొత్తవి వస్తే. ఇప్పటికీ అంతేనండి, ఏమైనా కొత్త మోడల్ వస్తే పేపర్ మీద ప్రాక్టీస్ చేసి అప్పుడు చేస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. అయిపోయింది. దీన్ని కూడా గట్టిగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే. వెనకాల కూడా సేమ్ ఇలాగ ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. అయిపోయిందండి. ఈ నెక్ మార్కింగ్ అనేది మనం క్యాన్వాస్ వేసుకుని చేసుకుందాము. ఇలా ఒకసారి చెక్ చేసుకుంటాను సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చిందో చూసుకుంటే షేప్ బెల్ట్ అనేది కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ చంక దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది కదా, అది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్న టక్ ఇస్తున్నాను నెక్ దగ్గర, చంక దగ్గర కూడా ఏమైనా ఎక్కువ క్లాత్ ఉంటే అది కూడా కట్ చేస్తున్నాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా. ఇలా పెట్టేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేయండి. ఇక్కడ కూడా అంత ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఇక్కడ 3.5 వచ్చింది. మెయిన్ డాట్ దగ్గర ఒక 2.5. ఈ షేప్ బెల్ట్ ఫోల్డింగ్ వైపుకే ఉండాలి. ఎప్పుడైనా మీరు వెనకాల ఓపెన్స్ పెట్టుకుని ఫ్రంట్ మాకు షేప్ బెల్ట్ కావాలంటే ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ షేప్ బెల్ట్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఈ సైడ్ జాయింట్ వైపుకి అదే మనకి మెయిన్ డాట్ వైపుకి 3.5, సైడ్ జాయింట్ వైపుకి 2.5, పొడుగు వచ్చేసి ఒక 11.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 10.5 కదా, నడుము లూజ్ వచ్చేసింది. మళ్ళీ తక్కువ అయితే ఇబ్బంది పడాలి. అందుకని 11.5, 11 అయినా పర్లేదు. అంతకంటే తక్కువ తీసుకుంటే మాత్రం మీకు సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అయిపోయిందండి. డబల్ ఫోల్డింగ్ అంటే డబల్ లేయర్ ఉండాలన్నమాట. ఒక లేయర్ అయితే పనికిరాదు. ఇది కూడా అయిపోయింది. ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తున్నాను. ఇంకొక లేయర్ కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. దాంట్లో క్లియర్గా చెప్తాను స్టిచ్చింగ్.